Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Today ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. I was inspired to go for a new topic. Actually ఏం జరిగింది అంటే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వర్డ్ ఒకసారి ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. అందరూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినటానికి మీ సన్నిధికి ఆశతో నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. వాక్యం వింటుండగానే నా పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీ వాక్యము ఉన్న శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని నేను ఇప్పుడే స్వీకరిస్తున్నాను. యేసు క్రీస్తు నామమున వాక్యానికి తగ్గట్టుగా నేను నడుచుకుంటానని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ we had a good time. ఒకటేమో పాస్టర్ సెమినార్, నెక్స్ట్ డే ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నాం. మండే రోజున డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వస్తున్నాము. అరౌండ్ 4 o'clock I got a message. ఒక బ్రదర్, వన్ బిలవెడ్ బ్రదర్. ఆ మెసేజ్ ఏముందంటే, అన్న వీఆర్ ఇన్ అ సర్టన్ ప్లేస్, మేము ఒక ప్లేస్ లో ఉన్నాము. యూఆర్ సీయింగ్ ది పవర్ ఆఫ్ గాడ్. వీలైతే మీరు పాసిబుల్ రండి. ఆ మెసేజ్ చూడంగానే లోపల అలజడి మొదలైంది. ఏం రిప్లై లేదు, జస్ట్ అట్లా పెట్టేసుకున్నాను. టెక్స్ట్ మాట్లాడుతూ ఉన్నాను, ఆ భాషలో మాట్లాడుకుంటూ ఊరికి వచ్చాను. వచ్చిన తర్వాత అట్ అరౌండ్ 8 o'clock బ్రదర్తో కాల్ చేసి ఏం జరుగుతుంది ఏమి అని అడిగాను. బికాస్ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూస్ గా మాట్లాడుతుంటాడు మనతో. వెదర్ యూ రిసీవ్ హిమ్ ఆర్ నాట్, హి విల్ బి టాకింగ్. మనకు అన్ని విషయాలు చెప్తుంటాడు. స్పిరిట్ లో ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తా ఉంది. ఏంటి జరుగుతుంది? దెన్ 8 o'clock ఆ టైంలో ఆ బ్రదర్తో మాట్లాడాను. ఏం జరిగింది బ్రదర్? ఏమంటే, అన్న ఇట్లా ఒక ప్రవక్త వచ్చాడు. ఏం చెప్పాడు? అన్న మీరు చెప్పాడు, ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పిండు నాకు. ఓకే. తర్వాత ఇంకొక బ్రదర్ ఫోన్ చేశాను. ఇంకో బ్రదర్ ఫోన్ చేస్తే, అన్న ఫలానా ఎంత జరుగుతా ఉన్నాయి, గొప్పగా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. అయితే నాకు అక్కడ ప్రార్థన చేయలేదు, నువ్వు అక్కడ ఫలానా చోట ఉండి నేనే వచ్చి నీకు ప్రార్థన చేస్తానన్నాడు. సో ఇంకా నేను మాట్లాడుతూనే అన్న వస్తున్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేసేసాను. నేను వెయిట్ చేశాను, నైట్ అంతా వెయిట్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తారేమో. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా డిస్టర్బెన్స్ ఉంది. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఫుల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 ఆ టైంలో బ్రదర్ కాల్ చేశారు. ది సెకండ్ బ్రదర్ కాల్ చేసి, అన్న చాలా గలిబిలిగా ఉంది, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాము, ఏదో జరుగుతున్నట్టుగా ఉంది కానీ మాకైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎస్పెషల్లీ మా మిసెస్ 4 times వామిటింగ్స్ జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఆ మినిస్ట్రీ ఏంటి అంటే, డెలివరెన్స్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. వాక్యం ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం లేదన్న, కాళ్ళ మీద పడమంటారు. యేసు ప్రభు కాళ్ళ మీద పడితే మీకు అన్న వస్తాయి. యేసు ప్రభు కాళ్ళ మీద పడితే అన్న వస్తాయి. దేవుని వాక్య ప్రకారం యేసు ప్రభు కాళ్ళ మీద పడమని ఎక్కడ చెప్పలేదు. చెప్పినారా? యేసు ప్రభు కాళ్ళ మీద పడండి అని ఎక్కడ చెప్పినారా? యేసు ప్రభు మనకు వాక్యంలో ఏమి ఇచ్చాడంటే, యేసు ప్రభుతో పాటు సమానంగా కూర్చుండబెట్టాడు. అయితే ఈ కొత్త డాక్టర్ను అర్థం కాకుండా యేసు ప్రభు కాళ్ళ మీద పడు అన్ని వచ్చేస్తాయి అంతే అంట, ఇంకా వాక్యం ఏం లేదు. కానీ శక్తి మాత్రం చూస్తున్నారట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చెప్పిన మాటల్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ శరీరాలను నాకు సరెండర్ చేయండి అని అంటున్నాను. మీ యొక్క శరీరాలను నా కంట్రోల్లోకి ఇచ్చేసేయండి అనే మాట చెప్పినారంట. సో ఇవన్నీ ఇంకా ఏం జరుగుతుందంటే, అన్న బిహేవియర్ నాకు కొంచెం నచ్చలేదన్న. ఎక్కడ పట్టుకోకూడదో అటువంటి ప్లేసెస్ లో పట్టుకుంటున్నాడు, ఆడవాళ్ళని మగవాళ్ళని. ఎప్పుడైతే ఆ మాటలు విన్నానో నాకున్న డిస్టర్బెన్స్ కి ఒక కన్ఫర్మేషన్ చేస్తుంది. వెంటనే చెప్తున్నాను, బ్రదర్స్ దయచేసి ఈ విషయాలకు పోవద్దండి. ఎందుకంటే ఇది అబద్ధపు ఆత్మలు, ఇవి చెడ్డ ఆత్మలు, దేవునికి సంబంధం లేనటువంటి డాక్టర్స్ ఇవి, వీటి జోలికి పోవద్దని చెప్పాను. వాళ్ళు కూడా ఎప్పుడైతే వెన్ దే స్టార్టెడ్, ఒకసారి కూర్చొని వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత, వాళ్ళు వద్దు అనుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఒక ప్రశాంతత. ఎందుకంటే ఈ 2 కేసెస్ లో గమనించిన విషయం ఏంటంటే, రాత్రి ఎవరైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయినారో వాళ్ళకి రాత్రి నిద్ర పట్టట్లేదు. ఎవరైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయినారో వాళ్ళకు రాత్రి నిద్ర పట్టట్లేదు, ప్రశాంతత లేదు. అయితే ఎప్పుడైతే మేము పోము ఇక్కడికి అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో, దెన్ ఒక ప్రశాంతత వచ్చింది. మీరు అనొచ్చు, ఎవరన్నా పిలిచింది వాళ్ళను? ఎవరు పిలిచినారంటే, బిలీవర్ చర్చ్, ఒక యేసు ప్రభువును నమ్ముకున్న సంఘమే ఒకటి పిలిచారు. ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి సంఘాలలో? నేను చాలా ఆలోచిస్తూ వచ్చినాను. ఎందుకంటే నాకు ఆ 2 కేసెస్ విన్నాను, కానీ రిటర్న్ గా వాళ్ళు అనుభవించింది నాకు తెలుసు. ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో
యేసు ప్రభు నమ్ముకున్న ఒక నెల రోజు కూడా కాలేదు. అయితే నాకు చాలా ఉత్సాహం ఉంది. యేసు ప్రభుని గురించి ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా పోయి వినాలి. యేసు ప్రభుని గురించి ఎవరు చెప్పినా పోయి వినేవాడిని. అయితే ఒక మనిషి వచ్చిండన్న మా ఇంటికి అని చెప్పి, సమ్ దూరం ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు యేసు ప్రభుని గురించి చెప్పడానికి. మీరు వస్తారా అని చెప్తే వెళ్ళాను. ఆయన పాలకూలు అనే ప్లేస్ నుంచి వచ్చాను. అయితే ఆ బ్రదర్ ఏం చెప్పారంటే, నీ పేరేం పేరు అని అడిగిండు. పేరు చెప్పినాం. హిందీలో ఏమి, ఇదే పేరు. తెలుగులో ఏమి, ఇదే పేరు. అన్నిట్లో ఇదే. మరి నీ పేరు అన్ని భాషల్లో ఇట్టున్నప్పుడు యేసు పేరు మాత్రం ఎందుకు? అవును కదా, వ్యాలిడ్ పాయింట్ అనుకున్నా. కానీ దయచేసి అది వ్యాలిడ్ పాయింట్ కాదు. దయచేసి ఇటువంటివి నమ్మకండి. ఎందుకంటే యేసు ప్రభు స్పెషల్ పేరు. స్పెషల్ పేరు మీకు ఏమి అర్థం కాకపోతే స్పెషల్ పేరు అని గుర్తుపెట్టుకోండి. ఏ భాషకు మారుతుంది, రక్షకుడు అనే పదం మారుతుంది. హల్లెలూయా. అయితే ఆయన చెప్పినప్పుడు ఏదో కొత్తగా ఉంది, అర్థం చేసుకుంటున్నాం అనుకున్నా. తర్వాత బలారాధన గురించి వాటి గురించి కొంచెం చెప్పాడు. తెలియదు, కొత్త విషయాలు తెలుసుకున్నట్టుంది. కానీ ఆయన ఏం చెప్పాడంటే, యేసు అనే పేరుతో ప్రార్థన చేయదండి, జీసస్ అనే పేరుతో ప్రార్థన చేయదండి, ఈషుహా మెస్సిహా అనే ప్రార్థన చేయాలంట. ఈ కొత్త పదం ఉంది, ఈషుహా మెస్సిహా కొత్త పదం ఉంది. ఎందుకు అంటున్నా అంటే, రికార్డింగ్ ఎవరైనా వింటే ఈ మాటలు విన్నప్పుడు అటువంటి వాళ్ళ జోలికి పోరు అని మాట చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? సో ఇంటికి వచ్చిన తర్వాత అదే ప్రార్థన. దాదాపు ఒక 2-3 డేస్ ఆయన దగ్గరికి వెళ్ళాము. ఏదో జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మది లేదు, భయంగా ఉంది. ఎప్పుడు లేదు నా జీవితంలో అంతటి భయం. రాత్రి అయిపోతేనే అందరు పడుకుంటారు, నేను లేచి కూర్చొని ఉంటాను. ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఆ ప్లేస్ కూడా గుర్తుంది. ఏ మంచం మీద కూర్చున్నాను, ఎట్లా కూర్చుండేవాడిని, నిద్ర పట్టేది కాదు. లిటరల్గా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఒక 2-3 వారాల క్రితం ఇంత సంతోషంగా జీవించినాను, యేసు ప్రభువుని తెలుసుకున్నానన్న సంతోషం ఉండేది. ఇప్పుడు ఆ సంతోషం అనేదే లేదే. ఇప్పుడు ఏం జరుగుతుంది నా జీవితంలో? పోనీ ఏదైనా బయటికి కదలదామంటే కూడా కదలలేనంత భయంగా ఉండేది. అయితే ఏ వ్యక్తి అయితే మళ్ళీ తిరిగి రావాల్సి ఉందన్నమాట, ఆయన అంటే పలానా టైంకి నేను మళ్ళీ వస్తాను, నెక్స్ట్ మంత్ నేను వస్తాను. ఆయన ఒక రకంగా చెప్పాలంటే శిష్యులను తయారు చేసుకుంటున్నాడు. నేను నెక్స్ట్ మంత్ పలానా టైంకి వస్తాను అని చెప్పానన్నమాట. సో ఆ టైం ఏమో తెలియదు కానీ నేను మర్చిపోయాను. నేను నా పనిలో నేను మెల్లమెల్లగా క్రమక్రమంగా కొంచెం మారుతున్నాను, కొంచెం బాగుంది నా పరిస్థితి అనుకుంటేసరికి ఎవరైతే ఆయనను పిలిపించుకున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. బ్రదర్ ఆయన వస్తున్నాడు, మళ్ళీ ఆయన పేరు చిరంజీవి, ఆయన వస్తున్నాడు, 2 days వస్తున్నాడు, రెడీగా ఉండమని చెప్పిండు. ఈ రెడీగా ఉండమనేసరికి కొంచెం మళ్ళీ జారిపోయింది. ఆ ఫోన్ తీసి ఫోన్ తీసి అట్లా పెట్టేసి సిన్సియర్లీ అంటే నాకు తెలుసు ఎంత సిన్సియర్గా ఉన్నానో, అక్కడే ఫోన్ పెట్టేసి మోకాలు ఉన్నా. దేవునికి ఒక సిన్సియర్గా నేను చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నిన్ను తెలుసుకున్న, యేసు ప్రభువుని తెలుసుకున్నానంటే చాలా సంతోషంగా ఉండింది నా జీవితము. అయితే క్రమక్రమంగా ఈ 3 వారాల లోపల నా పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. సత్యం ఏంటంటే, నాకు వాక్యం తెలియదు. సండే స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి తప్ప అసలు వాక్యంలో ఏముందో తెలియదు మ్యాటర్. పోనీ వాక్యం చదువుదామా అంటే కూడా ఒక నెల రోజులైంది. వాక్యం చదివి ఏదైనా తెలుసుకుందామంటే కూడా ఒక నెల రోజులైంది. ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించడానికి ఒక్కనమేమో. ఒకవేళ ఈయన నీ మనిషి అయితే, సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాం, ఒకవేళ ఈయన నీ నుండి వచ్చిన మనిషి అయితే, పోన్లే ఇది భయం కూడా నీ నుంచి వస్తే భయాన్ని కూడా నేను స్వీకరిస్తా. ఇదే బతుకు అంటే ఇదే బతుకు, నాకు నువ్వే బతుకు కాబట్టి భయం ఉన్నా ఏమున్నా ఈయన నీ మనిషి అయితే రమ్మను, పంపించు, నేను ఈయనతో గడిచిపోతా. ఒకవేళ ఈయన నీ మనిషి కాదంటే రానియద్దు. హల్లెలూయా. ఒక బేబీ క్రిస్టియన్గా ఉండే కొన్ని రోజుల క్రైస్తవులు ఉండే నాకు అర్థమైంది, ఏదో తేడా ఉంది ఇక్కడ. దేవునికి సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నా, సరే ప్రభా ఎక్కడో కొంచెం డిఫరెన్స్ ఉంది, ఒకవేళ నీ మనిషి కాకపోతే రానియొద్దు అని చెప్పిన. 2 రోజులు ఫోన్ రాలేదు, 3 రోజులు రాలేదు, 4 రోజులు రాలేదు. వారం తర్వాత ఫోన్ వచ్చింది, బ్రదర్ ఇంకా ఆయన రాలేడు అని చెప్పింది. ఏమి అంటే, ఆయన మన దగ్గరికి రావాలని ప్రయాణమైండు, ఏ జీప్లో అయితే ప్రయాణమైండు, డ్రైవర్ పక్కన కూర్చున్నాడంట, లారీ వచ్చి కొట్టేసిందంట, స్పాట్ డెడ్ అయిపోయింది. హల్లెలూయా. ఆ మాట వింటూనే ఫోన్లోనే గట్టిగా ప్రైజ్ ది లార్డ్ వచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఓ మనిషి చనిపోతే ఆనందమా? కాదు. ఒక రాంగ్ డాక్టర్ని ప్రీచ్ చేసే వ్యక్తి. ఎందుకంటే ఆ టైం వరకు ఆ భయం ఏంటో నాకు తెలుసు, ఎంతటి పనికిమాల పరిస్థితిలో ఉన్నాను అనేది అప్పుడు తెలుసు. సో దాని నుంచి బయట పడాలి అంటే దేవుడు తప్ప నాకెవరు సాయం చేసిన మనిషి లేరు. హల్లెలూయా. కాబట్టి అయితే ఆ రోజు యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవాలా అని ఏదైతే నేను ప్రార్థన దేవునికి సిన్సియర్గా చేసుకున్నాను,
నీ రైట్ డాక్టర్ మాత్రమే నాకు రావాలని అయితే ప్రార్థన చేశాను, దేవుడు దానికి తగినట్టుగా నాకు జాబ్ అనుగ్రహించాడు. అయితే దేవుని వాక్యాన్ని చూసినప్పుడు నేను అర్థం చేసుకున్న మాట ఏంటంటే, భయం అనేది ఎప్పుడు కూడా దేవుని నుంచి రాదు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఐఎమ్ స్టార్టింగ్ ఏ న్యూ సిరీస్, దిస్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. భయము అనేది ఎప్పుడు కూడా దేవుని నుంచి కాదు. హల్లెలూయా. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. పిరికితనం అంటే ఏంటి? భయపడ్డం, అంతేనా? దేవుడు నీకు భయము అనే భయపడేటువంటి ఆత్మని ఇయ్యలేదంట. హల్లెలూయా. భయపడేటువంటి ఆత్మను దేవుడు ఇవ్వకపోతే, అయినప్పటికీ నీలో ఒక భయం ఉంది అంటే ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పేది దేవుని అందరి భయం కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేది కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు సింహంలాగా ఉంటాడు. వాడు దేవునికి భయపడే వ్యక్తి ప్రపంచంలో ఎవరికి భయపడు. నేను ఆ దేవుని భయం గురించి మాట్లాడలేదు, లోకంలో దేనికి భయపడకూడదని. ఎందుకు? దేవుని మాట ఏం చెప్తుందంటే, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మను మనకు దేవుడు ఇవ్వనప్పుడు మనకు ఎక్కడో పిరికితనం వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? సైతాన్ నుంచి వస్తుంది. ఆమె యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎందుకంటే భయము అనేది ఎవరైనా అడగండి, హిందువులను అడగండి, ముస్లింలు, ఏ మతస్థులను అడగండి, భయము అనేది మంచిదా చెడదా అంటే చెడే అని చెప్తారు. అవునా? భయం అనేది మంచిగా చెడా? ఎవరికైనా భయం ఉంటే బాగుంటుంది అంటారా? లేదు, భయం అనేది చెడు. అక్కడ ఏం రాస్తారు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ఎవ్రీ గుడ్ గిఫ్ట్ తండ్రి నుంచి వస్తుంది. హల్లెలూయా. ఏదైనా మంచిది అనుకోండి, ఎనీ గుడ్ గిఫ్ట్. హల్లెలూయా. ఇది మంచిది అంటే దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. హల్లెలూయా. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ థింగ్. ఆమేన్. గుడ్ అండ్ పర్ఫెక్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మలంత నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. భయం అనేది దేవుడి నుంచి కాదు. హల్లెలూయా. బాగా గమనించండి, బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి, బైబిల్లో ఎక్కడైనా చదవండి, దేవుడి నుంచి ఒక మెసేజ్ తీసుకొని ఒక దూత వచ్చినా లేకపోతే దేవుడే వచ్చి మాట్లాడినా, దేవుడు మాట్లాడినప్పుడు చెప్పే మాటలు, దూత తీసుకొచ్చిన మాటలు చెప్పేప్పుడు మొట్టమొదట వాడే పదం ఏంటంటే ఫియర్ నాట్. ఏమంటాడు? బైబిల్ ఎన్నిసార్లు ఉంది అది ఫియర్ నాట్ అనే పదం? టోటల్ బైబిల్లో 365 కాదు. దట్ ఈస్ రాంగ్. ఎవడో మెసేజ్ కోసం తయారు చేసుకున్నది తప్పు. ఎన్ని టైమ్స్ ఉంది బైబిల్లో? కొందరు టీచర్స్ క్రేజీగా ఉంటారు. ఎట్లా అంటే 365 అంటే రోజులు కూడా 365 ఉన్నాయి కదా, కాబట్టి ప్రతిరోజు మనం భయపడకూడదని వాళ్ళ తెలివితో, మనుషుల తెలివితో తయారు చేసిన మాట. మీరు చెక్ చేసి చూడండి, 175 టైమ్స్ టోటల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ లో ఫియర్ నాట్ అని చెప్పబడిన మాట 175 సార్లు రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కేవలం కొత్త నిబంధనలో చూస్తే 35 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలో భయపడద్దు అని చెప్పే మాట 35 సార్లు రాయబడింది. అంటే పాత నిబంధనలు ఎన్నిసార్లు? 140 సార్లు. హల్లెలూయా. అయితే ఎందుకు రాయబడింది ఇది మీరు గమనించండి. పాత నిబంధనలో దేవుడు కోపంగా లేడు, కొత్త నిబంధనలో దేవుడు శాంతంగా లేడు. దేవుడు ఒకడే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒకే దేవుడు, న్యూ టెస్ట్మెంట్ లో ఒకదే. ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో కూడా దేవుడు ఏమని చెప్పాడు? భయపడొద్దండి. అవునా? కొత్త నిబంధనలు కూడా ఏం చెప్పారు? దూతలు వచ్చినా, దేవుడు వచ్చినా, యేసుప్రభు వచ్చినా కూడా ఏం చెప్పాడు? భయపడొద్దనండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం యేసుప్రభు చెప్పే మాట, బ్యూటిఫుల్ వర్డ్స్. యేసుప్రభు వెళ్ళక ముందు ఆయన శిష్యులతో చివరిగా మాట్లాడుతున్న మాటల్లో ఆయన చెప్పే మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడి, కలవరం అంటే గుబులు అంటారు కదా, భయము, గుబులు అన్ని కలవరపడి మీ హృదయాలను, ఎవరిని? మీ హృదయాలను, హార్ట్. లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్డ్ అంటారు. హల్లెలూయా. మీ హృదయాలు కలవరపడలేదండి. మీరు భయపడదు. ఇంకో మాట చెప్పాలంటే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే కలవరం అనేది రాకూడదు. ఒకవేళ కలవరపడుతున్నారు అనుకోండి, ఎక్కడికైనా పోయినారు, కలవరపడుతున్నారు అనుకోండి, మీనింగ్ ఏంటి? దేవుని కార్యమా, సాతాను కార్యమా? సాతాను కార్యం. హల్లెలూయా. యేసుప్రభు అందుకే ఏం చెప్తాడంటే, నేను కూడా టెక్స్ట్ మెసేజ్ చూసినప్పుడు ఒక కలవరం వచ్చింది నాకు. ఆ మెసేజ్ చదివినప్పుడు ఇక్కడ దేవుని కార్యం జరుగుతుందంటే కలవరం వస్తుంది. ఎందుకంటే స్పిరిట్ లో ఒక డిఫరెన్స్ వస్తుంది, క్లాష్ అవుతుంది. హల్లెలూయా. అదే అధ్యాయంలో 27వ వచనానికి రండి. యేసుప్రభు ఏమంటాడు? నేను సమాధానాన్ని ఇస్తున్నాను, నా సమాధానాన్ని ఇస్తాను మీకు అంటాడు. హల్లెలూయా. 27వ వచనం అమ్మా.
ఆ, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. ఆ, లోకమిచ్చినట్లుగా నేను నీకు అనుగ్రహించుటకై ఆ. నీ హృదయమును కలవరపడకుడి, వెరవనీయకుడి. వెరవనీయకుడి. యేసు ప్రభు క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే, నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. ఆమేన్. లోకంలో శాంతి సమాధానాలు ఎట్లొస్తాయంటే పరిస్థితులను బట్టి వస్తాయి. పరిస్థితి బాగాలేకపోతే శాంతి సమాధానం ఉండదు. అదే పరిస్థితి బాగుంటే కొంచెం సమాధానంగా ఉంటారు. కానీ దేవుడిచ్చే శాంతి సమాధానం ఎటువంటిదంటే, యేసు ప్రభు ఇచ్చేది ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు శాంతి సమాధానాలతో ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే యూ విల్ బి ఇన్ కంట్రోల్. ఆ పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన శక్తి దేవుడు నీలో పెట్టి ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని మాటలు ఎప్పుడు విన్నా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు ఎప్పుడు విన్నా కూడా మీలో ధైర్యం వస్తుంది. అంతవరకు భయం ఉండొచ్చు, కానీ దేవుని మాటలు వింటే మీకు ధైర్యం వస్తుంది. దేవుని మాటలు వింటే సమాధానం వస్తుంది. దేవుని మాటలు వింటే నిరీక్షణ వస్తుంది. పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఆ పరిస్థితి బాగైతుంది అనే నిరీక్షణ దేవుని మాటల్లో వస్తుంది. హల్లెలూయా. రివర్స్ జరిగిందనుకోండి, దేవుని సన్నిధి కాదు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గర అయిపోతాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే సమాధానము, శాంతి అన్ని మన లోపల వస్తాయి. హల్లెలూయా. కలవరం అనే మాట ఉండదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తాను, బైబిల్లో ఏం చెప్తాడంటే ట్రై ది స్పిరిట్స్ అంటాడు. ఆత్మలను పరీక్షించండి. ట్రై ది స్పిరిట్స్. అన్నిటినీ నమ్మొద్దండి. ఎవరన్నా వచ్చి నేను యేసు ప్రభు మనిషిని అని చెప్తే నమ్మొద్దండి. ట్రై ది స్పిరిట్స్. ఉద్యోగంలో ఉన్నావు, ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, ట్రై దట్ స్పిరిట్. టెస్ట్ చేయండి. బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తుంటావు, ట్రై దట్ స్పిరిట్. నీ పక్క నుండి మాట్లాడుతుంటాడు, ట్రై దట్ స్పిరిట్. అన్ని ఆత్మలను నమ్మొద్దండి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటాం, ట్రై దో స్పిరిట్స్. ఎవరేం మాట్లాడినా అరే మన ఇంట్లోనే కదా, మన ఇంట్లోనే ఉండొచ్చు, బట్ స్టిల్ వీ షుడ్ ట్రై ది స్పిరిట్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం 1 యోహాను 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ, ఆ, ఆ. ఎక్సలెంట్. ఆగుదాం ఒక్క నిమిషం. ప్రియులారా, ఆయన ఏమని చెప్తారంటే, ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు. బాగా ఆలోచించండి. ఆయన ఎందుకు టెస్ట్ చేయాలా? మనం ప్రతి ఒక్కరిని మనము డౌట్ పడుతున్నామా? దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రతి ఒక్కరిని చూడు, చెక్ చేయి, ఊరికే నమ్మొద్దు అందరినీ. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు మాట? దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి వెళ్ళిపోయినారు. ఎప్పుడో వచ్చేసినారు వాళ్ళు. ఆమేన్. ఈ రోజు కాదు, ఎప్పుడు ఈ యోహాను వాళ్ళ కాలం నుంచే, యేసు ప్రభు ఉన్న కాలం నుంచే అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో నేను చెప్తాను అబద్ధ ప్రవక్తల గురించి కూడా, బిడ్డని నెక్స్ట్ సెషన్స్ లో. బట్ ఇక్కడ ఉన్న మాటలు మనం గమనిద్దాం. ప్రతి ఆత్మను కనుక, ఎందుకు అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు కాబట్టి, కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యూ షుడ్ టెస్ట్ దెమ్. హల్లెలూయా. 2వ వచనం చదవండి. నెక్స్ట్. వండర్ఫుల్. ఈ 2వ మాట, 2వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట. ఇంగ్లీష్ లో వాడబడిన మాట ఏంటంటే, హియర్ బై వి నో ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్పిరిట్ దట్ కన్ఫెసెత్. ఈ పదం కన్ఫెషన్ అనే పదం మీకు ఇంత ముందు చెప్పాను నేను. కన్ఫెషన్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? హోమోలోజియా. కన్ఫెషన్ అనే పదం ఏంటంటే, బాగా గమనించాలా, ఇక్కడ రాయబడింది కాదు. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఎవరైనా దేవుని పని చేస్తున్నారంటే వాళ్ళని పిలిచి, నువ్వు యేసు ప్రభు శరీరంలో వచ్చిండా, నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే, ఒప్పుకుంటున్నానంటే వాడు రైట్ స్పిరిట్ కాదు. బాగా ఆలోచించండి. దిస్ ఇస్ నాట్ వాట్ హీస్ టెల్లింగ్. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? యేసు శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకున్నావు అది దేవుని సంబంధమైన ఆత్మ. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా యేసు ప్రభు దేవుని కుమారుడు ఆయన మనిషి శరీరంలో వచ్చిన నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే ఒప్పుకుంటున్నాను అన్నారు అనుకో, అప్పుడు రైటా? అది కాదు ఆయన చెప్పే మాట. బాగా ఆలోచించండి. అట్లని, ఎందుకంటే మొన్న వచ్చిన వ్యక్తి కూడా యేసునామం వాడుతున్నాడు, బట్ అది కాదు అక్కడ జరుగుతుంది. బాగా ఆలోచించండి. హోమోలోజీ. అందుకే హోమోలోజీ అనే పదము మీరు అర్థం చేసుకోవాలి. కన్ఫెషన్, ప్రొఫెషన్, ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్ బైబిల్లో ఉన్న పదాలు. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటే హోల్డ్ ఆన్ టు యువర్ ప్రొఫెషన్ అంటే ఏంటి? ఈ కన్ఫెషన్ అనే దానికి మీనింగ్ ఏంటి? హోమోలోజీ మీనింగ్ ఏంటి అంటే
దేవుడు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు పలుకుతావు. ఆమేన్. దేవుడు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు పలుకుతావు. దాంతో పాటు ఏం చేస్తావు అంటే యు ఆఫర్ థ్యాంక్స్. ఏం చేస్తావు? యూ విల్ ఆఫర్ థ్యాంక్స్. దేవునికి కృతజ్ఞతలు చెప్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్న మాట చదివినప్పుడు, యెహోవా నన్ను నిన్ను ఆశీర్వదించును కాక అనే మాట చదివినప్పుడు ఆ మాట నువ్వు పలికి, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, ప్రభువా నీకు స్తోత్రం. అర్థమవుతుందా? అంటే యువర్ కన్ఫెషన్ విల్ ఆల్వేస్ బి కొరిలేటెడ్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే ఒక మనిషి తను యేసు శరీరధారిగా వచ్చినాడు అని ఒప్పుకోవాలంటే మీనింగ్ ఏంటంటే, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మీ శరీరములలో ఆయన ఈజ్ హి బీయింగ్ మేనిఫెస్టెడ్. ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడా? యేసయ్య మీకు కనబడుతున్నాడా? ఆమేన్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎ కన్సిస్టెంట్ ప్రాసెస్. నేను ఒక గంట సేపు మాట్లాడితే గంట సేపులో దేవుని కార్యం మీ జీవితంలో ఎన్నిసార్లు జరుగుతుంది? ఆమేన్. ఈ గంట సేపులో నేను ఎన్నిసార్లు దేవునికి స్తుతి చెల్లించుంటాను? అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు కన్సిస్టెంట్, ఈ కన్సిస్టెంట్ అనే పదానికి మించిన పదం నాకు దొరకలేదు. నేను ప్రిపేర్ అవుతాను. బికాస్ కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్ గా, అంటే రెగ్యులర్ బేసిస్ నేను మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మీ యొక్క ఆత్మలలో, మీ యొక్క శరీరాలలో ఆయన ప్రత్యక్షపడుతుండాలి. ఒకవేళ యేసయ్య ప్రత్యక్షపరచబడటం లేదు మన శరీరంలో అంటే దట్ ఈస్ యాంటీ క్రైస్ట్ స్పిరిట్. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభు శరీరంలో వచ్చిండు అది కాదు. అర్థమవుతుందా? అది కాదు. నేను ఫస్ట్ అట్లా అనుకున్నా, యేసు ప్రభువులు అనే మాటతో చెప్తే అయిపోయింది అనుకున్నా. కాదు కాదు. దిస్ ఈస్ ఎ కన్సిస్టెంట్ ప్రాసెస్. తన యాటిట్యూడ్ లో, తన మాటలలో యేసయ్యకు ఎంత మహిమ ఇస్తున్నాడు. ఇఫ్ యూ రియల్లీ అబ్జర్వ్ మీ, నేను ఎప్పుడైనా గమనించండి, నేను గమ్మునున్నా కూడా, నేను ప్రీచ్ చేసినా ప్రీచ్ చేయకపోయినా, నేను ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు మీరు గమనిస్తే నేను చెప్పే మాట అంటే థాంక్యూ లార్డ్ జీసస్, ప్రభువానికి స్తోత్రం. ఈ మాటలు వస్తుంటాయి. ఐ విల్ బి ప్రైజింగ్ గాడ్, ఐ విల్ బి వర్షిపింగ్ గాడ్, ఐ విల్ బి ఆఫరింగ్ థ్యాంక్స్. ప్రభువానికి స్తోత్రం. నా జీవితాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం, ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, నాకున్న ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రం అని విల్ బి ఆఫరింగ్ థ్యాంక్స్. ఈస్ దట్ పర్సన్ ఆఫరింగ్ థ్యాంక్స్ టు జీసస్? గంట సేపు మాట్లాడితే గంట సేపట్లో కళ్ళ మీద పడు అనడం కాదు. అర్థమైందా? ఈజ్ హి ఆఫరింగ్ థ్యాంక్స్? హల్లెలూయా. యూ షుడ్ కన్సిస్టెంట్లీ ఆఫర్ థ్యాంక్స్. యేసు ప్రభు ఏం మాట్లాడిండో అదే మాటలు ఉండాలి మన జీవితాలు. హల్లెలూయా. నేను ఆ మనిషి ఎవరైతే పిలిపించినారో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం వాక్యం చెప్తున్నాడు ఆయన అన్న, వాక్యం పెద్దగా తెలియదు కానీ వాక్యంలో కొన్ని తెలుసునా, అవే ఏదో చెప్తుంటాడన్న. వాక్యం తెలియదు కానీ ఏదో శక్తి పనిచేస్తున్నట్టుంది. ఏం శక్తి ఏంటది? వాక్యమే లేకపోతే వాక్యానికి అనుబంధంగా ఉండే అభిషేకం రాదు. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ది వర్డ్ విల్ బి ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆమేన్. బైబిల్లో కొంతమంది గురించి, స్టెఫన్ గురించి రాయబడిన మాట అది. స్టెఫన్ గురించి, హీ వాజ్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ఫుల్ ఆఫ్ ది వర్డ్. ఏం పని చేస్తున్నాడు? ఫుల్ ఆఫ్ ది వర్డ్, ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అయితే ఏం చేస్తున్నాడు ఆయన? వడ్డిస్తున్నాడు ఆయన. అర్థమైందా? మన పరిచర్యలో వడ్డించే దాంట్లో కూడా అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఆ కాలంలో. కానీ ఈరోజు వాడు లేదు, ఆత్మ లేదు, కానీ ప్రీచింగ్ చేస్తుంటారు కదా. ఆ రోజు వడ్డించేదానికి కూడా వాళ్ళు అపోస్తలు ఎన్నుకున్నారు. ఇటువంటి వాడు కావాలా మనకు. దట్ వాస్ ది క్వాలిటీ ఇన్ దోస్ డేస్. హల్లెలూయా. అందుకే కన్సిస్టెంట్ గా బాగా గమనించండి. ఈ మాట కన్ఫెషన్ అనే ప్రొఫెషన్ అనే ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఆమేన్. మరొకసారి చదవండి, అందరు ఫాలో కండి ఈ మాట. కాబట్టి ఈ కన్ఫెషన్ అనే పదానికి ఇక్కడ ఎలాబొరేట్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారా అంటే యేసయ్య ద్వారా. హల్లెలూయా. తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు నామమున నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, యేసు క్రీస్తు నామమున నీకు మహిమ చెల్లిస్తున్నాను అనే మాటలు చెప్దామంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. యేసు నామం. ఈ కార్యం ఏదైనా జరిగిందంటే ఇది యేసు నామం వల్ల జరిగింది. హల్లెలూయా. యేసుకు ఘనత ఇస్తాను. ఒక చిన్న అద్భుతం జరిగితే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నువ్వు ఇంకా వీళ్ళని స్వస్థపరిచినావు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవునికి అనుక్షణము మహిమ చెల్లించే వ్యక్తిగా ఆయన నామమును ఒప్పుకుంటూ, జిహ్వాఫలం అంటే నాలుక, జిహ్వా నాలుక, ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్.
నీ పెదాలతో, నీ యొక్క నాలుకతో నువ్వు ఒప్పుకోవడం. యు ఆర్ గివింగ్ ప్రైజ్. స్తుతి చెల్లిస్తావు. ఏం చేస్తావు? నోటితో తిట్టాలన్నా తిడతావు, అంతేనా? ఏదండి, మంచి అన్నా చేయాలి, చెడు అన్నా చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే జీవబలము అర్పించుదాం, ఆఫర్ చేద్దాం దేవునికి. హల్లెలూయా, ఆమేన్. ఏమని చెప్పాలంట? యేసయ్యా నీకు మహిమ అని చెప్పే ఆత్మలు మనము చూడాలి. హల్లెలూయా. దిస్ ఇస్ ది టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని నుంచి కాని ఆత్మ అనేది చెక్ చేయడానికి దీస్ ఆర్ సమ్ క్రైటీరియా. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. వాళ్ళ బిహేవియర్ కూడా గమనించాలి మనం. వాళ్ళ బిహేవియర్ మనం గమనించాలా. వాళ్ళు బిలీవర్స్ ను ప్రేమిస్తారా? ప్రేమించట్లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. చాలు, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఊరికేనే రోజు ఏలియాకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, ఏలియా ఐ లవ్ యూ, ఏలియా ఐ లవ్ యూ, అలాగే రోజు ఒక మెసేజ్ పంపిస్తున్నా, ఏలియా ఐ లవ్ యూ. కానీ ఏలియా కనిపించడం నేను అసలు పట్టించుకుని ఏలియాను, అర్థమవుతుందా? నేను పట్టించుకోను. ఐ లవ్ యూ అనే మాత్రం మెసేజ్ల మీద మెసేజ్లు పడుతుంటాయి. కానీ మనిషి కనిపిస్తే కూడా పట్టించుకోను, మనిషితో ఇంకా వేరే మాటలు ఉండదు. అర్థమవుతుందా? అంటే నేను పంపించిన మెసేజ్కు నా యాటిట్యూడ్కు ఏమన్నా పొంతన ఉందా? లేదు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ మాటలను బట్టి మోసపోద్దండి. అర్థమవుతుందా? అంటే ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన లవ్ ఉన్నట్టు కాదు. అర్థమైందా? ఆ లవ్కు తగిన పనులు చేయాల. అర్థమవుతుందా? అంటే ఆ అఫెక్షన్ నేను కార్యరూపంగా చూపించాను. ఆ మాట చెప్పకపోయినా కూడా ఏలియా కోసం ఏదైనా చేస్తున్నాను అనుకో, ఏలియా కష్టపడుతున్నాడు, ఏలియా కోసం కీబోర్డ్ వస్తేనే సెట్ చేసి అన్ని పెట్టి రెడీగా పెడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఇంతమందిలో ఒక మనిషి పోయి హెల్ప్ చేస్తుంటే ఏమనుకుంటారు? ఈయనంటే అవునప్ప ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం. అర్థమవుతుందా? అంటే అది ఫలం. వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ షోయింగ్, నీ జీవితం నుంచి బయటికి ఏమి కనిపిస్తుంది అనేది ఫలం. ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముంద పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లకు అంజూర పండ్లైనను కొయ్యుదురా. ఏ చెట్టుకు ఆ పంటనే వస్తుంది. వాడు సైతాన్ చెట్టు అంటే సైతాన్ పంటలే వస్తాయి, అవునా? దేవుని చెట్టు అయితే ఆత్మ ఫలాలు వస్తాయి, సైతాన్ నుంచి వచ్చిందైతే చెట్ట ఫలాలు వస్తాయి. నువ్వు వారి యొక్క ఫలాలను బట్టి వారిని గమనించండి. 20వ వచనం చూడండి. అంతే, ఒకసారి చెప్పట్లేదు యేసు ప్రభు ఒకసారి ఒక మాట చెప్తేనే ఇంపార్టెంట్. అదే మాట రెండోసారి చెప్తున్నాడంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ మనం గమనించాలి. వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది, ఒక బిలీవర్ దగ్గరికి పోయినప్పుడు ఎట్లుంది, ఒక సేవకుని దగ్గరికి పోయినప్పుడు ఎటువంటి యాటిట్యూడ్తో ఉంటున్నాడు. ఆమె సేవకులను గౌరవించాలి. దేవుని వాక్యం చెప్తుంది, సేవకు వచ్చిన వాడిని వాడికి ఏం తెలియకపోయిండొచ్చు, వాక్యం తెలియదు, ఏం తెలియకపోయిండొచ్చు, కానీ వాడు యేసు ప్రభువును నమ్మి సేవకు వచ్చినంటే వాడిని గౌరవించాలి. హల్లెలూయా, ఆమెన్. అందరూ తెలిసి సేవకురాలు, మాకు గుర్తుంది, అన్ని తెలిసి సేవకురాలు. సేవ ఈజ్ ఎ కాలింగ్. దేవుడు సేవకు పిలవడం అనేది కాలింగ్. అర్థమైనా? అన్ని తెలిస్తే పిలవడు దేవుడు, పిలిచి నేర్పిస్తాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? దాన్ని దీన్ని కలపకూడదు. అట్లన్నంత మాత్రం పిలిచిన తర్వాత మనము చదువుకోకున్నాం అనుకో వాక్యం, అప్పుడు మనం నేర్చుకోకున్నాం అనుకో, అప్పుడు అది కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క దయ్యపు సంబంధమైన కార్యాలను మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు ఒకవేళ అది అర్థం చేసుకోకపోతే మోసపోతాం. ఆ విషయాలను మనం అర్థం చేసుకోకపోతే మోసపోతాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, బిహైండ్ ఎవ్రీ రాంగ్ డాక్ట్రిన్, ఒక తప్పుడు బోధ వెనక ఒక ఈవిల్ స్పిరిట్. బిహైండ్ ఎవ్రీ రాంగ్ డాక్ట్రిన్ దేర్ ఇస్ ఈవిల్ స్పిరిట్. బిహైండ్ ఎవ్రీ రాంగ్ డాక్ట్రిన్, తప్పుగా బోధిస్తున్నావు ఒక విషయాన్ని అంటే ఆ పుల్పిట్ వెనక సైతానుడు నుండి ఆ మనిషిని ప్రేరేపించి బోధిస్తుంది. తెలియకపోతే ఆ మాట బోధించాల్సిన అవసరం లేదు, కానీ తెలియకపోయినా దాన్ని తెలిసినట్టు కొందరు బోధిస్తుంటారు. దట్ ఈస్ అ రాంగ్ డాక్ట్రిన్. బిహైండ్ ఎవ్రీ రాంగ్ డాక్ట్రిన్ దేర్ ఇస్ అన్ ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. యు షుడ్ బి కేర్ఫుల్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి
సాధ్యమైతే వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. వీళ్ళను మోసం చేస్తుంటారు తెలియని వాళ్ళను. అయితే వాళ్ళకి అవకాశం దొరికితే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఎలెక్ట్ అంటారు. యేసు ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు ఎన్నుకున్న తర్వాత మనల్ని ఒక పిలుపు పెట్టి పిలిచింటాడు, నువ్వు పలానా పని కోసం ఉండాలా, దేవుని కోసం అని. అయితే అటువంటి వాళ్ళను ఎలెక్ట్ అంటారు. ఎలెక్ట్ అంటే ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని పని కోసం ఏర్పరచబడిన. అయితే అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు. అది చూస్తేనే ది పవర్ ఆఫ్ గాడ్ అనుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకు తెలుసు, దోస్ పీపుల్ నో దట్ యు ఆర్ చోజన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని వాళ్ళకి తెలుసు. సాతానుడికి తెలుసు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడని. సాతానుడికి తెలుసు నువ్వు దేవుని పని చేస్తున్నావని. సాతానుడికి తెలుసు ఎట్లా నన్ను మోసం చేయాలని సాతానుడికి తెలుసు. ఈయన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది, ఎట్లన్నా దీన్ని ఆపాలా. ఈ కుటుంబంలో ఒక్కసారి వానికి దారి దొరికిందంటే కుటుంబం చిన్నభిన్నం చేసి పడేస్తాడు. సాతానుడికి ఒక్క అవకాశం ఇస్తే కుటుంబం అంతా నాశనం చేసి పడేస్తాడు. అందుకే కుటుంబంలో ఎవరు కూడా వానికి అవకాశం ఇవ్వకూడదు. ఏ ఒక్కరు అవకాశం ఇచ్చినా నాశనమే. అందుకే చూడండి ఆయన ఏమని చెప్తున్నాడు, మళ్ళీ ఒకసారి చదవండి 24 మత్తయి 24 గొప్ప సూచక్రియలు కూడా అవసరం లేదు. మన వాళ్ళకి ఎట్లున్నారంటే ఊరికి అట్లా పడిపోతే కూడా గొప్ప కార్యమే. మన క్రైస్తవ లోకంలో ఎట్లుందంటే దేవుని శక్తి తాకినట్టుగా వాళ్ళు అట్లా ఒక్క పడిపోతే కూడా గొప్ప కార్యం అనుకుంటున్నారు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి అని సాతానుకు తెలిస్తే యువర్ టార్గెట్. నేను ఎందుకు టార్గెట్ చేయాలా? ఒక్కసారిగా వీళ్ళని అలజడి కలగజేస్తే ఇంకా మొత్తం కొలాప్స్, దేవుని పరిచర్య ఆగిపోతుంది. అవునా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేది ఒక రీజన్. దేవుడు నిన్ను తన పని కోసం పెట్టుకున్నాడనే ఒక్క రీజన్ చాలు సైతానుకు. నీ ఎంటే పడుతుంటాడు. ఎవరైనా టార్గెట్ ఫర్ ది డెవిల్. రెగ్యులర్గా వాడు ఎత్తుకుతుంటాడు. 1 తిమోతి 4:1-2 వచనాలు చూడండి. 1 తిమోతి 4:1-2 కడవరి దినములలో బాగా ఆలోచించండి. కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల, అంటే వచ్చే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే లాస్ట్ డేస్ లో అబద్ధికులు వస్తారు. చూడడానికి బాగా కనిపిస్తారు, బాగా ప్రార్థనా పరులు, ఉపవాసాలు ఉంటారు వీళ్ళు అనే పరిస్థితికి తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒకడు ఉపవాసం ఉన్నాడు అంటే ఆటోమేటిక్ గా కొందరు ఏదో ప్రార్థనలో కొంచెం ఒక హైయర్ లెవెల్ ఉన్నారు. అవునా? అబద్ధికుల వేషధారణ, వాళ్ళ వేషధారణ, వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఒక వేషధారణ ఇతరులను మోసం చేయడానికి. ఆ వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి. ఆమేన్. కొందరు బాగానే ఉంటారు, ఏర్పరచబడిన వాళ్ళందరూ ఉంటాం. ఆమేన్. మనమంతా ఏర్పరచబడిన వాళ్ళం, దేవుని పని కోసం ఏర్పరచబడిన వ్యక్తులం. అయితే మనం చూస్తుంటే ఒకడు వస్తాడు, వాడి జీవితమే ఒక అబద్ధం. వాడు యేసు ప్రభువును కూడా అంగీకరించినాడు, కానీ వాడు చాలా ప్రార్థనా పరునిగా, చాలా భక్తి పరునిగా కనిపిస్తాడు. అబ్బాబాబా, ఇంత భక్తిని చూడలేదు బ్రదర్, నువ్వు వచ్చి వాక్యం చెప్పు అంతే. అప్పుడు వాడు స్టార్ట్ చేస్తాడు ఏదో చెప్పడం, ఏదో చిన్న కార్యం జరుగుతూనే అందరూ వాడి మాటలు వింటుంటారు. అదేంటంట, ఏమంట, మోసపరచు ఆత్మలు, సెడ్యూసింగ్ స్పిరిట్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సెడ్యూసింగ్ స్పిరిట్స్, మోసపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు ఎందు, బోధల ఎందును, దయ్యముల బోధల ఎందును. లాస్ట్ బోధించేది అంటే దయ్యముల కాళ్ళ మీద పడు, దయ్యం బోధ. మీ నాన్న దగ్గర పోయి కాళ్ళ మీద పడుతుంటారా? నానా ప్రతిదానికి నాన్న కాళ్ళ మీద పడ్డానా, నాన్న అమ్మ అన్నం పెట్టా కాళ్ళ మీద పడతావా? హీస్ అ లవింగ్ ఫాదర్. తప్పిపోయిన కుమారుడు వాడి ఇంటికి వస్తేనే పడినీలే, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కాళ్ళ మీద పడిండు. తప్పిపోయిన కుమారుడు కాళ్ళ మీద పడి ఏడ్చి చేసిందా? లేదు. హల్లెలూయా లేదు. ఆ దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు, పలానా టైం వస్తుంది, ఇట్లాంటి లాస్ట్ టైంలో జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి వ్యక్తులందరూ కూడా మోసమైపోతారు. అబద్ధికుల వేషధారణ, వాళ్ళ వేషమే అబద్ధంతో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు నేను నమ్మొద్దండి. ప్రార్థన చేస్తామని ఇంటికి కోసం నమ్మొద్దండి. ఫస్ట్ పాయింట్, నమ్మొద్దండి. వాళ్ళు ఏమీ తెలుసుకున్న తర్వాతే రానిచ్చారు, లేకపోతే వద్దు. హల్లెలూయా. అందుకే మనం ఎట్లా తెలుసుకుంటాం, వీళ్ళను ఎట్లా డిజర్న్ చేయాలి?
దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడు పొరపాటు చేస్తారంటే మీరు వాక్యాలు తెలియకపోతే పొరపాటు చేస్తారు. చూడండి 22:29, మాథ్యూ 22:29, మత్తయి సువార్త 22:29. తెలుగులో తప్పుగా రాయబడింది, ఇంగ్లీష్ లో చదువుతాను. ఈ డూ ఎర్ నాట్ నోయింగ్ ది స్క్రిప్చర్స్ నాట్ ది పవర్ ఆఫ్ గాడ్. అంటే మీరు దేవుని యొక్క లేఖనములను, దేవుని శక్తిని ఎరుగని వారు కనుక మీరు తప్పు చేస్తున్నారు. ఎర్ అంటే తప్పు చేయడం. మనము ఎప్పుడు మోసపోతాము, మనం ఇటువంటి వాళ్ళ నుంచి ఎప్పుడు మనం మోసపోతున్నాం ఇటువంటి వాళ్ళ దగ్గర అంటే మనం వాక్యం తెలియకపోతే, ఆమె లేఖనములు తెలియక, దేవుని శక్తి తెలియక. దేవుని శక్తి ఎట్లా పనిచేస్తుందో తెలియకపోతే అన్ని శక్తులను నమ్ముతుంటాం. దేవుని శక్తి ఎట్లా పనిచేస్తుంది, దేవుని శక్తి ఎట్లా పనిచేస్తుంది, రౌండ్ రౌండ్ కొట్టించదు దేవుని శక్తి. యేసయ్య నేనే అని చెప్పిండు. ఒకసారి యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినారు, సైనికులు వచ్చినారు. మీరు ఎవరు ఎతుకుతున్నారని యేసయ్య అడిగిండు. అడిగితే నజరేయుడని యేసును అన్నాడు. ఐ యామ్ అన్నాడు. ఐ యామ్ అంటే అక్కడ ఉన్న మన నిర్గమకాండంలో అయామ్ ఉన్న ఆ అయామ్ ఈ అయామ్ అన్నాడు. అర్థమైందా? అయామ్ అనేసరికి మరి వెనకెళ్ళి పడిపోయాడు. అర్థమైందా? వాళ్ళేం రౌండ్ రౌండ్ కొట్టలే. అర్థమైందా? దేవుని శక్తి తగిలినప్పుడు ఒక మనిషి ఏ డైరెక్షన్ లో తగిలితే ఆ డైరెక్షన్ లో వెనక్కి పడతాడు. దేవుని శక్తి పనిచేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగాల, దేవుని కార్యం జరుగుతుంది అంటే ఒక్క అద్భుతమైన కంపల్సరీ జరుగుతుంది. సంబడి విల్ షౌట్ ఐయామ్ హీల్డ్ అని అరుస్తారు. దేవుని శక్తి పనిచేస్తున్నప్పుడు పీపుల్ విల్ గెట్ క్లోజర్ టు గాడ్. దేవునికి దగ్గర అవుతారు, దేవునికి దూరం కాదు. ఏమో బా నేనేం తప్పు చేస్తానో, నా బతికేమైపోయిందో అనే ఆలోచన రాదు. అర్థమైందా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు దేవుని దగ్గరికి రా అనే మాట వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. దేవుని శక్తి నీ జీవితంలో అక్కడ ఎక్కడైనా పనిచేస్తుంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఎందుకు మనం తప్పు చేస్తాం ఇవి తెలుసుకోకుండా అంటే నీకు వాక్యం తెలియకపోయినా, దేవుని యొక్క శక్తి ఎటువంటిదని నీకు తెలియకపోతే ఇట్లా భ్రమపరచు ఆత్మల వ్యక్తులతో మనం మోసపోయేదానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఒకవేళ నీకు వాక్యం తెలియకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. ఇఫ్ యూ డోంట్ నో ది వర్డ్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం అందరం చదువుతాం, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే విత్తువాడు పోయినప్పుడు విత్తుతూ ఉంటాడు, వాడు అక్కడక్కడ చల్లుతాడు. అయితే రోడ్డు మీద పడిన విత్తనాలు ఎటువంటివంట, వాళ్ళు వాక్యాన్ని స్వీకరిస్తారంట, కానీ వాళ్ళకి అర్థం కాదంట. అర్థం కానందుకు ఆ యొక్క ఆకాశ పక్షులు వెంటనే వచ్చి ఆ యొక్క ఇమ్మీడియట్లీ అని రాస్తాడు వాక్యాన్ని. నీకు వాక్యం అర్థం కాకపోతే వాక్యాన్ని సైతాన్ని ఎత్తుకపోతాడు. అందుకే రోజు ప్రార్థన చేయాలి, ప్రభా నాకు నీ వాక్యము అర్థం చేయండి. లార్డ్ గివ్ మీ దట్ అండర్స్టాండింగ్. నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ యేసు చెప్పే మాట అంటే యూ షుడ్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోవడం వేరు, దెన్ మెడిటేటింగ్ ది వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు మెడిటేట్ చేయాలా, రెగ్యులర్ గా నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా. రాసుకో వాక్యం, ఈ పాయింట్ ఈరోజు ఏం చదివినావు ఇంపార్టెంట్ రాసుకో పేపర్లో. మేము ఎందుకంటే ఎన్సెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బుక్ లో చదువుకుండేవి పాయింట్స్ రాసుకోవడము, జోబులో పెట్టుకోవడం. బస్ ఎక్కాలన్నా బస్ స్టాండ్ లో చూసుకోవడం. అయితే ఫార్ములా కొన్ని గుర్తుపెట్టుకోవాలంటే చదువుతాం, రిపీటెడ్ గా చదువుతున్నాం, రిపీటెడ్ గా రాసి పెట్టుకుంటాం. ఏదైనా టఫ్గా ఉంది, కష్టంగా ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది అయిపోతుంది. ఒకసారి పేపర్లో పెట్టుకున్నామంటే రిపీటెడ్ గా చదువుతుంటే యూ విల్ గెట్ దట్. మనం అవన్నీ చేస్తాం. దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయమంటున్నాడు ఆయన. యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. దేవుని వాక్యాన్ని రెగ్యులర్ గా చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే దూరం అయిపోతుంది. దేవుని వాక్యం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే సరైన బోధ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు సరైన బోధ కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు సరిగా అర్థం చేసుకునే పరిస్థితికి వస్తుంది. హల్లెలూయా. సరైన బోధ లేకపోతే గలిపిలి అయిపోతుంది. ఈషుహా మెషిహా అంటే మేము అట్లా అయిపోయినాం. ఆ ఈషుహాగా లేక ఒకవేళ వాడినే పట్టుకొని పోతే వాడు యాక్సిడెంట్, మేము కూడా యాక్సిడెంట్ అవుతాం ఏదో రోజు. అర్థమైందా? అర్థమవుతుందా? ఐ రియలీ థ్యాంక్ గాడ్. నా జీవితంలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నట్టే కేవలము దేవుడు నాకు సహాయం చేస్తుంది తప్ప ఏం లేదు. ఆమేన్. అది దేవుని కృప తప్ప ఇంకేం లేదు. ఇది గొప్ప కార్యం చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఎన్నో పరిస్థితుల్లో ఎంతో మంది తప్పు బోధనలు చేసే వాళ్ళు వచ్చినప్పుడు కట్ చేసుకొని పక్కకు పెట్టేసిన అందరినీ. ఆమేన్. నేను ఈ రోజు కూడా నమ్మేది ఏంటంటే వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎ మిరకల్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎ మిరకల్. ది గ్రేటెస్ట్ మిరకల్ ఏది తెలుసా? ఆ దృష్టిలో గ్రేటెస్ట్ మిరకల్ ఏది?
ఎక్స్పెక్ట్ చేయండి, యేసు ప్రభువుని నమ్ముకోవడం. అర్థమైనా? ఫర్ మీ ది గ్రేటెస్ట్ మెరకల్ ఏంటంటే ఒకడు యేసు ప్రభువుని అంగీకరించి పరలోకం పోవడమే. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ మెరకల్. ఇంకా వేరే మెరకల్. ఐ బిలీవ్ ఇన్ మెరకల్స్. అద్భుతాలను నమ్ముతాను, స్వస్థతలను నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బట్ వీ షుడ్ నో ఏ దానికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం. వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ వెన్ యూ కమ్ టు గాడ్? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యేసు ప్రభువును నమ్ముకున్న రోజుననే ఆటోమేటిక్ గా నువ్వు ఒక యుద్ధ భూమిలో వేయబడ్డావు. ఆమేన్. యేసు ప్రభువును నమ్ముకున్న రోజునే నీకు తెలుసో తెలియక నువ్వు నమ్ముకున్న రోజునే నీ జీవితంలో ఒక యుద్ధము మొదలైంది. ఆమేన్. ఒక ఆత్మీయమైన యుద్ధము స్టార్ట్ అయింది. ఒకవేళ నీకు యుద్ధం జరుగుతుందని నీకు తెలియకపోయినా నువ్వు ఓడిపోతావు, ఏదో రోజు నాశనం. యుద్ధం జరుగుతుందని తెలిసి నువ్వు ఏం చేయకపోయినా కూడా ఓడిపోతావు. అర్థమైందా? రెండు పద్ధతులు. ఒకటి నువ్వు తెలుసుకోకపోయినా ఓడిపోతావు, తెలుసుకొని నువ్వు ఏం చేయలేకపోయినా కూడా ఇంకెట్లా అయిపోయిందిలే అనుకుంటే కూడా అయిపోయింది. ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది ఆత్మీయ సంబంధమైన పోరాటం. మనం అందరం పోరాడుతున్నాం. మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక ఆత్మీయ సంబంధమైన పోరాటం ఉంది. మనం గతంలో ఒకసారి విశ్వాస సంబంధమైన మంచి పోరాటమా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం గురించి దాదాపు 12 మెసేజెస్ చెప్పినాం. మర్చిపోయారు? ఒక విశ్వాసికి విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది రెండవ పోరాటం. ఏంటిది? ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఎందుకు దీనికి ఈ పేరు పెట్టినారంటే, ఆత్మీయ పోరాటం ఎందుకు పెట్టినారంటే, వీఆర్ లిటరలీ ఫైటింగ్ ది ఈవిల్ స్పిరిట్. వీఆర్ లిటరలీ ఫైటింగ్ ఈవిల్ స్పిరిట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఒక్కొక్క లెవెల్లో వీఆర్ ఫైటింగ్ దో స్పిరిట్స్. మీకు తెలిసినా తెలియకపోయినా వీఆర్ ఫైటింగ్. పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటావు, ఏం చేస్తున్నావు? యూఆర్ ఫైటింగ్ ద స్పిరిట్స్. పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటావు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటే ఏమర్థము? యూఆర్ ఫైటింగ్ ది స్పిరిట్స్. పొద్దున్న వాక్యం చదువుతున్నావు, యూఆర్ టేకింగ్ ది సోర్డ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం పోరాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 తెలుగు. ఆమేన్. 4 లెవెల్స్ చెప్తున్నారు. హీస్ గివింగ్ 4 లెవెల్స్. ఇంగ్లీష్ లో చదువుతారా ఇక్కడ? For we wrestle not against flesh and blood, but against the principalities, powers, rulers of darkness, of this world, high places. 4 విషయాలు బాగా గమనించండి. సాతానుకు ఉన్న రాజ్యము, సాతానుకు ఉన్న ప్రభుత్వం ఎటువంటిదంటే చాలా ఆర్గనైజ్డ్ ఉంది ప్రభుత్వం. చాలా మంది రికగ్నైజ్ చేయరు, కానీ ఈ మాటలో మీరు గమనిస్తే ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారంట, ఇంకా పైన ఆకాశ సమూహంలో ఏమున్నారంట? ఆకాశంలో దురాత్మల సమూహం ఉంది. దేర్ ఆర్ లెవెల్స్. అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడిన మాట ఏంటంటే వి రెజిల్ నాట్ అన్నాడు. రెజిల్ నాట్. రెజిల్ అంటే మీనింగ్ ఏంటి? రెజ్లింగ్. రెజ్లింగ్ లో కుస్తీ పోటీలో ఎట్లుంటది? ఈజీగా ఉంటారా? ఈజీ ఫైటింగ్ కాదు ఏమన్నా? 3 things ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెజ్లింగ్. ఒకటి యుక్తి ఉండాల, మైండ్ లో ప్లానింగ్ ఉండాల, నేను ఎట్లా విని ఎత్తేసి విని కిందికి వేయాల. రెండవది ఇనఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి, బలం ఉండాలి. మూడవది సిన్సియర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీకు యుక్తి ఉంది, నీకు బలం లేదు, ఏం చేస్తాడు అవతలడు? వేసి పడేస్తాడు అవతలకి. అర్థమైనా? నీకు బలం ఉంది, యుక్తి లేదు, అయినా ఓడిపోతావు. నీకు బలం ఉంది, యుక్తి ఉంది, ఎవరో పిలిచినారు, ఫైటింగ్ మధ్యలో పిలిచినారు, కాన్సన్ట్రేషన్ పోయింది, అప్పుడు కూడా ఓడిపోతావు. అర్థమైందా? నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, నీకు బలం ఉండాలి, నీకు యుక్తి కూడా ఉండాలి. హల్లెలూయా. 3 కలిసి. అందుకే ఈ పౌలు రాసిన మాట ఏంటంటే, పౌలు పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాట ఏంటంటే ఇది వి రెస్ల్ నాట్ అగేన్స్ట్, అంటే మనం శరీరాలతో మనం పోరాటం రా. ఒక మనిషి ఎవరైనా మీద కోపం పెట్టుకున్నారు, వాళ్ళతో పోరాడొద్దండి. వాళ్ళ వెనక స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్ ఉంటుంది. అవునా? మనం ఏం చేస్తాం? వాళ్ళు నా మీద కోపం పెట్టుకుని నేను కూడా కోపం పెట్టుకుంటా. అర్థమైందా? నేను కూడా నీ అంతు చూస్తా. దట్ ఈస్ రాంగ్. ఏమంటాడు? మనము శరీర సంబంధంతో పోరాటంలే. ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ, అధికారులతోనూ,
తర్వాత చీకటి సంబంధంలో లోకనాథులతోనూ ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ పోరాడుతాం. అర్థమైందా? అంటే డిఫరెంట్ లెవెల్స్ ఈ యొక్క సాతానుడు తన యొక్క రాజ్యాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. దీని గురించి మనం నెక్స్ట్ విషయాలు మనం చూద్దాం. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ 4 విషయాలు మనం చూసాం కదా. ప్రధానులు, తర్వాత అధికారులు, తర్వాత లోకనాథులు, తర్వాత సమూహము. వీటిలో ఎక్కడైనా మనుషుల ఆత్మలు ఉంటాయనుకుంటున్నారా? దయ్యము అంటే మనిషి ఆత్మనా కాదా? అవునా? బుధనపెట్లు ఎక్కువ ఉన్నారంట. చాలా మంది పాస్టర్లు కూడా మోసపోయే విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు యేసుప్రభువుని తెలుసుకున్న కొత్తలో ఏ చర్చ్ అంటే ఆ చర్చికి పోతుంటుంది. నాకేం బౌండరీస్ లేవు, ఇక్కడే ఉండాలని లేదు. అయితే ఒక పాస్టర్ దగ్గర పోతే ఆయన దయ్యాలు వెళ్ళగొడతాడంటాడు, ఒక టేప్ రికార్డర్ పెట్టుకుంటాడు, ఈయన దయ్యంతో మాట్లాడుతుంటాడు. నువ్వెవరు అంటే, నేను ఫలానా అని చెప్తుంటది, నేను ఆ మనిషిని ఈ మనిషిని అని చెప్తుంటది. అని ఇంకా ఈయన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతుంటాడు. చూడు, నేను దయ్యంతో మాట్లాడించిన దయ్యం. అది డ్రామాలు ఆడుతుంటుంది దయ్యం. అర్థమైందా? అది డ్రామా. అది విని మోసం చేస్తుంది. ఈడేమనుకుంటాడు, నేను చాలా గ్రేట్ అనుకుంటాడు. కాదు. నేను ఎందుకన్నా మాట్లాడుతున్నారు అంటే, యేసుప్రభు కూడా మాట్లాడింది దాంతో. యేసుప్రభు మాట్లాడి, యేసుప్రభుకు అన్నీ తెలిసి మాట్లాడి, నువ్వు ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు. అవునా? దేవుడు వాక్యం యేసుప్రభుకు మనకు చాలాసార్లు కొరిలేట్ చేసుకోవడం మంచిదే, కానీ ఆయన ఎందుకు మాట్లాడిండు? ఆయనకు తెలుసు, ఈ లోపల ఉన్న దయ్యం పేరు తెలుసు, అది ఏం చేస్తుందో అన్ని తెలుసు. ఆయన తెలిసి ఆయన మాట్లాడించిన అప్పుడప్పుడు, అంతేగాని ఆయన కనిపించినప్పుడంతా మాటలు పెట్టుకోలే. అర్థమైందా? కాబట్టి మనుషుల ఆత్మలు ఎప్పుడు కూడా దయ్యాలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనుషుల ఆత్మలు దయ్యాలు కాదా? చాలా మంది పాస్టర్లకు ఉండే ఆలోచన అయితే, మనిషి వీడు చచ్చిపోతే వీళ్ళు బంధువులకు పోయి వాడు పడతాడు, వాళ్ళు ఇంట్లో వదిలిపెట్టిపోరు. ఎందుకంటే వాడికి ఇంట్లోనే ఉండడం ఇష్టం అంట, అందుకు వాడు పోడంట. ఇటువంటి మాటలు లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు జరిగిన ఒక విషయాన్ని చెప్తాడు. 19వ వచనంలో మీరు చూసినట్లయితే యేసుప్రభు ఒక జరిగిన విషయాన్ని, ఎందుకు ఇది జరిగిన విషయం అని చెప్తున్నట్టే, ఎందుకు ఇది కథ కాదు, ఎందుకు ఇది ఒక ఉపమానం కాదు, ఎందుకు ఇది కథ కాదు అంటే బాగా గమనించండి. ఎందుకు ఇది కాదు అంటే, యేసుప్రభు ఇక్కడ పేర్లు వాడుతున్నాడు. ఒకరేమో అబ్రహాము, ఒకటేమో లాజరు అనే పేర్లు వాడుతున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకానికి రాకముందో లేకపోతే యేసుప్రభు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన, కానీ యేసుప్రభు చనిపోక ముందు జరిగిన సంఘటన. చూడండి 19వ వచనం చదవండి. ఆకలి తీర్చుకున్న అంతేకాక కుక్కలు వచ్చి వారి పురుగులు నాగను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు ధనవంతుడు కూడా చనిపోయి చాలా ఒక నిమిషం. దరిద్రుడు చనిపోయాడు, లాజర్ చనిపోయాడంట. లాజర్ని ఎవరు కొనిపోయినారంట? లాజర్ చనిపోయాడు. లాజర్ను పాతి పెట్టడానికి కూడా మనుషులు లేరు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయినారు. ఓకే, కానీ లాజర్ను ఎవరో కొనిపోయినారంటే చూడండి, లాజర్ను దేవదూతల చేత ఎక్కడికి తీసుకుపోయినారు? అబ్రహాము రొమ్మున. బాగా ఆలోచించండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఇక్కడ. అబ్రహాము రొమ్ము అనేది ఏంటంటే నరకములో ఒక భాగం. నరకములో కాలుతున్న ఒక భాగం ఉంటుంది. కాలకుండా నీతిమంతులు ఉండే చెరపట్టబడిన ఆత్మలుండే ఇంకొక ప్లేస్ ఉంది. చెరపట్టబడిన ఆత్మలు అంటే ఏంటంటే, నీతిమంతులైన వాళ్ళు భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా సాతానుడికి అధికారం ఉంది. వాళ్ళ ఆత్మలు తీసుకుపోవడానికి అధికారం ఉంది, వాడు తీసుకుపోతాడు. అయితే దేవుని యొక్క నీతిని పొందుకొని వాళ్ళు పోతున్న వ్యక్తులు, ఎవరైనా దేవుని నీతిలో నడుస్తున్న వ్యక్తులు అయితే వాళ్ళు ఈ కాలుతున్న అగ్నిలో ఉండరు. వాళ్ళు, అర్థమైందా? వాళ్ళు చెరపట్టబడిన ఆత్మలు. ఎందుకోసం అంటే యేసుప్రభు వచ్చి విమోచించిన తర్వాత ఈ ఆత్మలన్నీ కూడా పరలోకానికి పోతాయి. అందుకోసం వెయిటింగ్ పీరియడ్ అది. హల్లెలూయా. ఈ అబ్రహాము రొమ్ము అనే ప్లేస్ ఏంటంటే నరకములోనే ఒక భాగం, కానీ అక్కడ మంట ఉండదు. అర్థమవుతుందా? వాళ్లకు ఈ యొక్క నరకానికి మధ్యన ఒక అగాధం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈయన ఎవరు తీసుకుపోయినారంట? దేవదూతలు తీసుకుపోయినారు. సరే, ఇంకోసారి ఉన్నాడు ధనవంతుడు, ఆయన చనిపోయాను, ఈయనను పాతి పెట్టినారు. బాగా డబ్బులు ఉన్నాయి కదా, మంచిగా కట్టినారు. అని దరిద్రుడు అని ఏం కట్టలేదు, చూసుకోలేదు. తర్వాత
ఇప్పుడు అతడు ఆ. పాతాళంలో బాధపడుతూ ఆ. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, లాజరు కనుక్కున్నాడు. ఇలా అబ్రహాం ఎవరు కనుక్కున్నాడు? అక్కడ అబ్రహాము బాగా ఆలోచించండి. ఈ ధనవంతుని పాతి పెట్టినారు కదా, పాతి పెట్టినారు. బ్రెయిన్ కూడా పాతి పెట్టేశారు. అర్థమైంది కదా, బ్రెయిన్ కూడా లేదు. కానీ ఈయన గుర్తిస్తున్నాడు. ఎవరిని గుర్తిస్తున్నాడు? లాజరు. అరే ఈడ లాజరు ఉన్నాడు అంటే మనిషి మెమరీ బ్రెయిన్ లో లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనిషి మెమరీ ఎక్కడుంది? ఆత్మలో ఉంటుంది. అర్థమైందా? హార్లిక్స్ తాగితే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మెమరీ బూస్టర్స్ అని పెడుతున్నారు. అది ఊరికే డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఇఫ్ యూ ట్రైన్ యువర్ చిల్డ్రన్, దేవుని వాక్యం చదవడం ట్రైన్ చేస్తే ఆటోమేటికలీ దే విల్ గెట్ గుడ్ మెమరీ. హల్లెలూయా. మెమరీ ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. ఇప్పుడు వాడిని బ్రెయిన్ పూడ్చిపెట్టారు, కళ్ళు పూడ్చిపెట్టారు, అన్ని పూడ్చిపెట్టారు, కానీ వాడు చూస్తున్నాడు. ఈ స్టిల్ సీయింగ్. ఆమె మనం కళ్ళు నిద్రపోతుండే కళ్ళు మూసుకొని నిద్రపోతుండే కళ వస్తుంది. ఎట్లా చూస్తాం మనం కళ? అర్థమవుతుందా? సో ఈ యొక్క మనిషి ఆ మనిషిని గుర్తిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. అది ఇంకోసారి చూద్దాం. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు చనిపోక ముందు జరిగిన నిజంగా జరిగిన ఒక సంఘటన. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత స్టెఫన్ అనే ఆయన రాళ్లతో కొట్టబడుతున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56, 59. తెరవబడ్డాయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాడు. స్టెఫన్ చెప్తున్నాడు. 59. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుతుండగా. చాలు. యేసు ప్రభు చనిపోక ముందు దూతలు వచ్చి ఒక వ్యక్తిని తీసుకొని పోయేవారు. అవునా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే ఎవరు వచ్చి తీసుకుపోతున్నారు? ఎవరు వచ్చినారు ఇక్కడ? స్టెఫన్ ఆత్మను ఎవరు తీసుకుపోతున్నారు? 59వ వచనం. యేసు ప్రభువా నా ఆత్మను తీసుకొని పో. యేసు ప్రభు వచ్చి తీసుకుపోతాడు. హల్లెలూయా. ఈ రెండు సంఘటనల్లో బాగా ఆలోచించండి. ఈ రెండు సంఘటనల్లో ఎక్కడైనా కూడా ఈ మనుషులు కొంతకాలం ఇక్కడే ఉండి ఆ మనిషిలో ఈ మనిషిలో పట్టిన సందర్భం ఉందా? ఏదైనా మనిషికి పట్టినట్టు బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? ఫలానా మనిషి ఆత్మ ఫలానా మనిషిలో పట్టిందని ఎక్కడైనా రాయబడిందా? లేదు. అబ్రహాము చనిపోయినా, లాజరు చనిపోయినా, ధనవంతుడు చనిపోయిన వెంటనే పరలోకంకో నరకానికే పోయినారు. అవునా? స్టెఫను చనిపోయాడు, యేసు ప్రభు వచ్చి తీసుకొని పోయాడు. ఇమ్మీడియట్ గా జరుగుతున్న విషయాలు ఇవి. హల్లెలూయా. వాని కోరికలు తీరలేదంట, వాడు ఇక్కడే ఉన్నాడంట. బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్? STBC లో ఒక పెద్ద ప్రీచర్ వచ్చాడు, చాలా మంది జనాలు వచ్చినారు. ఆ ప్రీచర్ చెప్పిండు, ఒక దయాన్ని పట్టుకొని అడిగితే నేను ఆటో డ్రైవర్ ఆత్మని అని చెప్పిండు. ఆటో డ్రైవర్ ఆత్మ అని చెప్తే హల్లెలూయా అని ప్రైజ్ ది లార్డ్ అని వచ్చినారు. ఓకే. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం చూడండి, చివరి భాగం చూడండి. John 8:44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం. చివరి భాగం చదువు. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి తండ్రి, జనకుడు అంటే తండ్రి. ఇప్పుడు ఆలోచిద్దాం. వాడు ఆటో డ్రైవర్ ఆత్మను అంటే నమ్మాలా మనము? దేవుని వాక్యం చెప్తుంది వాడు అబద్ధికుడు. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు నమ్ముతావా? నువ్వు ఆటో డ్రైవర్ అని చెప్పినంతసేపు, నువ్వు నమ్మినంతసేపు ఆ దయ్యం అక్కడి నుంచి పోయినట్టు కనిపిస్తే పోదు. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఆ దయ్యము యొక్క మాటను నమ్మినంతసేపు దయ్యం అనేది ఒక మనిషికి పోదు. హల్లెలూయా. బ్రదర్ ఆయన చాలా పెద్ద సేవకుడైనా ఇంకెవరైనా కూడా దేవుని వాక్యం కంటే పెద్ద ఎవరు కాదు. హల్లెలూయా. ఫెమిలియర్ స్పిరిట్స్ అని ఒక పదం ఉంటుంది బైబిల్లో. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు, బట్ ఫెమిలియర్ స్పిరిట్స్ అని ఒకటి ఉంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎట్లా తెలుస్తుంది ఆ దయ్యానికి మన విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి? ఆటో డ్రైవర్ చనిపోయి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దయ్యం పని ఏంటంటే ఆడ తిరుగుతూ ఉంటాయి. ఈ లోపలికి రానియకుండా నేను ప్రార్థన చేసేస్తున్నా, రావు. కానీ ఆడ వింటుంటాయి, ఏం చెప్తున్నాడు సార్ మా గురించి చెప్తున్నాడు, మొత్తం మా కథ అంతా బయట చెప్తున్నాడు. నిజం అట్లా అనుకుంటుంది. అన్ని ఇంకా మాకు ఓపెన్ చేస్తున్నాడు మా అన్ని ఆడ వింటాయన్నమాట. ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఎవరెవరు కొట్లాడుకుంటున్నారో వింటారు. ఎవరైనా చనిపోయిన తర్వాత అది ఈ దయ్యమే పట్టింటది పోయి. అప్పుడు అడిగినప్పుడు ఆ ఇంటికి సంబంధించినవన్నీ చెప్పేస్తుంటుంది. మీ ఇంట్లో అప్పుడు ఆ రోజు గొడవ జరగలా, ఫలానా టేరు ఫలానా టైంకు గొడవ జరిగిందా? అవును చూసుకుంటారు, అవును గొడవ జరిగింది. మోసం చేస్తుంది. అర్థమవుతుందా?
అది ఆడాడాలో చూసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎవరో ఒకరిని మోసం చేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి ఆత్మ పట్టింది ఇంకో మనిషికి అంటే దట్ ఈస్ రాంగ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే వాళ్ళు సతీష్ కుమార్ కావచ్చు, లేకపోతే వాళ్ళు రాంబాబు, ఇంకెంత పెద్ద వాళ్ళైనా కావచ్చు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత పరలోకంకైనా నరకానికైనా పోతాడు. ఆటో డ్రైవర్ కూడా చనిపోయినాడు, వాడు పరలోకంకో నరకంకో పోయినాడు. అర్థమైనా? ఆటో డ్రైవర్ చనిపోయిన పరిస్థితిని ఇది గమనించింది దయ్యం. గమనించి ఎవరి దగ్గర పట్టినప్పుడు పలానా ఆటో డ్రైవర్ ఆత్మను అని చెప్పుకుంటు. అది చెప్పినప్పుడు ఎవరైనా ఎదుటోడు నమ్మితే అది ఇక పోదు. హల్లెలూయా. మరి అది అన్న బ్రదర్ అట్లా చెప్పిండు, అన్నకు తెలియదు. ఇగ్నోరెన్స్. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. ఎప్పుడైతే ఇగ్నోరెన్స్, అందుకే యు డూ ఎర్రర్ బికాస్ యు డోంట్ నాట్ ది స్క్రిప్చర్స్ నాట్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఎట్లా పనిచేస్తుందో తెలియకపోయినా, దేవుని యొక్క వాక్యం తెలియకపోయినా కూడా నువ్వు తప్పులు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చాలా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు క్లియర్గా చెప్పిండు సాతానుడు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పిండు కదా. ఆయన ఒకప్పుడు ఒక గొప్ప దూత. అయితే ఎప్పుడైతే దేవునితో వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు పోయినాయో, దేవుడు ఆ దూతతో పాటు వాడి యొక్క దూతలన్నింటినీ కూడా పైనుంచి కిందికి పడేసింది. అప్పటి నుంచి వాడి నేచర్ మారిపోయింది. హీ బికేమ్ అన్ ఈవిల్ నేచర్, ఈవిల్ స్పిరిట్ అయిపోయింది. హల్లెలూయా. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, వీఆర్ ఇన్ అ వార్ఫేర్. మనం ఒక యుద్ధం అనే పరిస్థితుల్లో ఉన్నాం. మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా యుద్ధంలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులకు మేము ఈ యుద్ధంలో ఉన్నామని తెలియదు. చాలా మంది సాతానుతో పోరాడుతుంటారు జీవితంలో, కానీ వాళ్ళకి తెలియదు సాతానుతోనే మనం పోరాడుతున్నాము, సాతాను నుంచే ఈ సమస్యలు అని తెలియదు. చాలా మంది గొప్పగా పోరాడుతుంటారు, గొప్పగా అలసిపోతుంటారు, గొప్పగా వేదన, రోజు ఏడుస్తుంటారు, కానీ దానికి కారణం సాతాను అనేది గుర్తించరు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అవే దయ్యాలు, కొత్త నిబంధన కాలంలో అవే దయ్యాలు, ఇప్పుడు అవే దయ్యాలు పిల్లలను కానీ మళ్ళీ పిల్లలు రాగాలి. అదే దయ్యాలు. దే నెవర్ చేంజ్ దర్ స్ట్రాటజీ. బైబిల్లో ఏ విధంగా దయ్యం గురించి రాశాడో ఈరోజు అవే జరుగుతున్నాయి తప్ప కొత్త జనరేషన్ రాలే. అర్థమైనా? మనకేముంది, కొత్త జనరేషన్ పిల్లలు ఏం చేస్తారు, వెంటనే ఫోన్ తీసుకుంటారు. వాడు 6 నెలలు కూడా అయ్యాడు, పిల్లడు ఇట్లా అంటుంటాడు కదా. జనరేషన్ మారుతుంది. అవి చాలా ఉన్నాయి, దయ్యాలు చాలా ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఎవ్రీవేర్. ప్రతి చోట అవి పనిచేస్తున్నాయి. హల్లెలూయా. అయితే అపోస్తుల కాలంలో ఉన్న దయ్యాలే, మోషే కాలంలో ఉన్న దయ్యాలే, యేసు ప్రభువు కాలంలో ఉన్న దయ్యాలే, ఇప్పుడు అవే దయ్యాలు పనిచేస్తున్నాయి. దయ్యాల గురించి ఏదైనా బుక్ ఉంది అయితే ఏ బుక్ కూడా అథారిటేటివ్ గా ఇది ఇదే అని చెప్పేంతటి బుక్కులు ఇంతవరకు ఎవరు రాయలేదు. కానీ బెస్ట్ బుక్ ఏంటంటే దేవుని వాక్యమే. దయ్యం గురించి, వాడి నేచర్ గురించి, వాడు ఏం చేస్తున్నాడు ఏమి అనేది డిమనాలజీ అంతా కూడా బైబిల్లో ఉన్నట్లుగా ఏ బుక్ లో లేదు. హల్లెలూయా. అండ్ వాడి గురించి బెస్ట్ గా చెప్పగలిగేది కూడా దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మన ఛాన్స్ ఒకసారి నేను ఒక బైబిల్ చదువుతున్నాను, రీడర్స్ డైజెస్ట్ బైబిల్ ఒకటి ఎవరో గిఫ్ట్ ఇస్తే చూస్తున్నాను. దాంట్లో రాసిన ఫస్ట్ ఫోర్వర్డ్ ఏం రాశారంటే, సేటన్ అనే పదము కొత్త నిబంధనలు వచ్చింది, పాత నిబంధనలు లేదు. పాత నిబంధనలు కూడా ఉంది, కానీ వాళ్ళు తెలియక రాసినారు, వాళ్ళు లోకస్తులు రాసినారు. విషయం ఏమంటే, పాత నిబంధనలో ఆ ప్రజలకు సాతాను గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి జ్ఞానం లేదు. పాత నిబంధన వ్యక్తులకు ఆ జ్ఞానం లేదు కాబట్టి పాత నిబంధనలో వాటి గురించి ఎక్కువగా రాయబడలేదు. ప్రవక్తలకు తెలిసినా కూడా ప్రవక్తలు వాళ్ళకి తెలిసినవంతా కూడా ప్రజలకు చెప్పలేదు. అవునా? యాజకులు మోషే చూసినవన్నీ కూడా మోషే చెప్పలేడు. హల్లెలూయా. అయితే ఆ పాత నిబంధన కాలంలో కూడా దయ్యముల యాక్టివిటీస్ చాలా జరిగినాయి. నెక్స్ట్ సెషన్స్ లో నేను చెప్తాను. పాత నిబంధనలో కూడా దయ్యపు యాక్టివిటీస్ చాలా జరిగినాయి, దయ్యపు కార్యాలు చాలా జరిగినాయి. ఏమంటే మనుషులకు తెలియదు. మనుషులకు ఎందుకు తెలియదు అంటే, వాళ్ళ ఆత్మ సంబంధం మనుషులు కాదు, పరిశుద్ధాత్ముడు ఇవ్వబడలేదు వాళ్ళకు. వాళ్ళు ఎంతసేపు ధర్మశాస్త్రాన్ని అనుసరించి శరీర సంబంధంగా నడుచుకున్న వ్యక్తులు మాత్రమే. హల్లెలూయా. వాస్తవంగా ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో అరణ్యంలో ఉన్నారు, కానీ అరణ్యంలో వాళ్ళతో పాటు దూతలు కూడా ఉన్నారనే విషయం వాళ్ళకు తెలియదు. హల్లెలూయా. అందుకే మనం కూడా నాకు అన్నీ తెలుసు, దయ్యం ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు, దేవుడు ఎట్లా పనిచేస్తాడో తెలుసు అని ఒక దీనికి వచ్చేయకూడదు మనం. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడంటే, ది ఓన్లీ వే స్పిరిచువల్ థింగ్స్ ను మనము అర్థం చేసుకొని మనం రిటైన్ చేసుకోగలుగుతాం. ఒకే ఒక మార్గం ఏంటంటే
దేవుని వాక్యాన్ని ధ్యానించడం. నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే వ్యక్తి అయితే ఆత్మ సంబంధమైన విషయాలను చాలా క్లియర్ గా నువ్వు కనుక్కుంటావు. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు. మన్నాను కురిపించినప్పుడు ఏమని చెప్పిండు? ఈ రోజు మన్నా ఈ రోజుకే, ఈ రోజు రేపటికి పనికిరాదన్నాడు. హల్లెలూయా. అని ఇంకో మాట ఏం చెప్పాడంటే యూ షుడ్ మెడిటేట్ ఆన్ ది వర్డ్. యెహోషువతో దేవుడు చెప్పిన మాట అంటే యెహోషువ 1:8 బ్యూటిఫుల్ వస్తుంది. అందరు నేర్చుకోండి మాట. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంటే వాక్యం. ఈ వాక్యము నీవు బోధింపక, తెలుగులో బోధింపక ఉంది కానీ బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటికి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిలింప చేసుకొని చక్కగా ప్రవర్తిస్తూ. ఇంగ్లీష్లో 2 మాటలు రాయబడినాయి. ఇంగ్లీష్లో రాయబడిన మాటలు ఏంటంటే యువర్ వే ప్రాస్పరస్ అండ్ హ్యావ్ గుడ్ సక్సెస్. సక్సెస్ అంటే విజయం, ప్రాస్పరస్ అంటే వర్ధిల్లడం. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడం మొదలు పెడతావో నీ జీవితంలో ప్రాస్పెరిటీ వస్తుంది. ఆమేన్. ప్రాస్పెరిటీ అంటే డబ్బులు. ఎందుకు మేము పేదరికంలో ఉన్నాం? ఏమొద్దు, బైబిల్ తీసుకో, ఫ్రీగా ఇచ్చిన బైబిల్ అయినా తీసుకో, దాన్ని చదవడం మొదలుపెట్టు, దాన్ని ధ్యానించడం మొదలుపెట్టు, డబ్బులు వస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. నువ్వు రోజు దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏమవుతుందంట? నీకు డబ్బులు వస్తాయి, నీకు విజయం వస్తుంది. గుడ్ సక్సెస్, మామూలు సక్సెస్ కాదంట, గుడ్ సక్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుని వాక్యం ఒక్కటే సరిపోతుంది. నేను మాట చెప్తాను. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో దిస్ ఇస్ ఫస్ట్ డే. బట్ స్పిరిచువల్ వార్ఫేర్ బాగా గమనించండి. సాతానుడు ఒక మనిషిని నాశనం చేయాలంటే ఏం చేస్తాడు? సింహాలను చూసారు? సింహాలు వేటాడేప్పుడు ఎట్లా పనిచేస్తాయి? సింహాలు అన్నిటికంటే బలం కలిగిన జంతువులు కాదు. బాగా ఆలోచించండి. లోకంలో ఏదన్నా అడవి జంతువుల వల్ల ఎవరైనా చనిపోతున్నారు అంటే ఎక్కువగా చనిపోయేది దున్నపోతుల వల్ల. దున్నపోతులు ఉంటాయి కదా, ఈ బఫెలోస్, వాటి వల్ల. ఈ బఫెలోస్ లయన్స్, టైగర్స్ కాదు. ఆ దున్నపోతులు కానీ ఏనుగులు కానీ అవి చాలా శక్తి కలిగినవి, చాలా బలం కలిగినవి. అయితే ఈ లయన్స్, ఈ యొక్క సింహాల పరిస్థితి ఏంటంటే సింహాలను గురించిన భయాన్ని దేవుడు ఇతర జంతువుల్లో పెట్టాడు. ఫస్ట్ పాయింట్. సింహం అంటే ఇతర జంతువులు భయపడేట్టు దేవుడు పెట్టాడు. ఈ సింహాలు పోరాటానికి పోయేప్పుడు, వేటకు పోయేప్పుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఆ యొక్క జంతువుల వైపు పోయినట్లయితే అవి ఏమాత్రము సరిపోవు. వాటి బలం ముందు సింహం బలం చాలా తక్కువ, దున్నపోతుల బలం ముందు కానీ ఏనుగుల బలం ముందు కానీ చాలా తక్కువ. అయితే అవి ఒక పద్ధతిగా పోరాడతాయి. ఏం చేస్తాయంటే అవి మొత్తం సర్కిల్ చేసుకుంటాయి, అక్కడక్కడ సర్కిల్ చేసేసుకొని ఒక్కసారిగా హరాస్ చేస్తాయి, పరిగెత్తిస్తాయి. వాటిని, ఈ జంతువులను పరిగెత్తి, ఈ సింహాన్ని చూస్తూనే మిగతా జంతువులు కొంచెం భయపడతాయి. ఎందుకంటే అది రక్తుందో కొరుకుతుందో అనే భయంతో అవి పరిగెత్తడం మొదలు పెడతాయి. అవి పరిగెత్తించి ఏం జరుగుతుందంటే సడన్ గా ఈ సింహాలు అన్నింటి మీద పడవు. ఒక్కసారిగా అన్నింటి మీద పడితే సూసైడ్ అవి, అంటే ఆత్మహత్య చేసుకున్నట్టు. ఎందుకంటే అన్ని కలిపి చంపేస్తాయి వాటిని. ఆ పశువుల మంద మీద ఒక్కసారిగా పడవు అవి. అవి ఏం చేస్తాయంటే పరిగెత్తించేప్పుడు ఒక జంతువు అటు ఇటు పై కొంచెం దూరం అయిపోతుంది. ఏ జంతువు అయితే ఆ మందకు దూరం అయిపోతుందో ఆ జంతువును సరౌండ్ చేసేస్తాయి, సర్కిల్ చేసి దాన్ని చంపేస్తాయి. అర్థమవుతుందా? అందుకే ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్న ఫెలోషిప్ ఓపెన్ చేసి? ఈ ఫెలోషిప్ అని కాదు, ఒకే విధమైన విశ్వాసం కలిగిన వ్యక్తులందరూ కూడా తమ విశ్వాసాన్ని షేర్ చేసుకుంటూ, వారి యొక్క ప్రార్థన అవసరాలను షేర్ చేసుకుంటూ ఒక ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫెలోషిప్ కు దూరంగా ఉన్నావు అంటే, ఈ ఫెలోషిప్ అని కాదు, బాగా ఆలోచించండి. నువ్వు సహవాసానికి దూరం ఉండి పక్కకి వెళ్ళిపోయినావు అంటే యువర్ టార్గెట్ ఆఫ్ ది డెవిల్. సాతానుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు, సాతానుడు ఒక ప్లాన్ వేస్తాడు. నువ్వు అందరితో కలిసి ఉంటే వాడేం చేయలేడు. అందరు కలిసి ప్రార్థన పరులు అందరు కలిసి కూర్చుంటే వాడేం చేయలేడు వాడు. అదే నువ్వు సపరేట్కి వెళ్ళిపోయినావు అనుకో, కొన్నిసార్లు ఇట్లా ఫీలింగ్ వస్తుందంటే నేనేం లేదు, నేను అందరికంటే బాగున్నాను, నేను బాగా వాక్యం చదువుకోగలను, నేను బాగా అర్థం చేసుకోగలను, వాటి నాకు ఎవరితో పని లేదులే అనుకున్నామంటే పోయినట్టే. నువ్వు వర్షిప్ లీడర్ కావచ్చు, నువ్వు పాస్టర్ కావచ్చు, లేకపోతే నువ్వు ఇంకొక ప్రీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎప్పుడైతే సహవాసం నాకు అవసరం లేదులే అనుకుంటున్నావు అంటే సాతాను టార్గెట్ లో ఆల్రెడీ, సాతాను యొక్క ప్లాన్ నీ జీవితంలో ఆల్రెడీ పనిచేస్తుంది. నేను పీక్స్ లో ఉన్నాను, నేను లైక్ వాక్యాన్ని ఎట్లా ఒరేషియస్గా 40 చాప్టర్స్ ఎప్పుడైతే ఒకనొక టైంలో ఐ కేమ్ అవుట్ సైడ్ మై ఫెలోషిప్ అనే దాని నుంచి పక్కకు వచ్చేస్తాను కొన్ని కారణాలను బట్టి. బట్ ఐ న్యూ హౌ మచ్ ఐ ఫీల్ ఇన్ సైడ్. లోపల ఎంత ఇబ్బంది పడనో నాకు తెలుసు. ఫెలోషిప్ ఎప్పుడు కూడా మిస్ చేయొద్దండి. హల్లెలూయా. ఒకే విశ్వాసం ఉండాలి. నువ్వు ఒకటి ప్రీచ్ చేస్తే ఇంకొకటి ఏదో ఆలోచిస్తే అట్లా కాదు.
ఒకే విశ్వాసం ఉండేటువంటి బిలీవర్స్ తో కలిసి ఉండడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. నన్ ఆఫ్ ఎనీవన్, బాగా గుర్తుపెట్టండి కదా, నన్ ఆఫ్ ఎనీవన్, మనలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇంకొకరు లేకుండా మేము బతకలంలే అనుకునే పరిస్థితి లేదు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా, నేను ఫెలోషిప్ ఎందుకు వస్తాను, ప్రీచ్ చేస్తుండొచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ షేరింగ్ మై ఫెయిత్. ఫెలోషిప్ నేను రావాలి, కాకపోతే దూరం అయిపోయే పరిస్థితుల్లో. ఎందుకంటే సేటన్ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు సహవాసానికి మద్దతు దూరం, నువ్వు ఎప్పుడైతే నువ్వు మొదట సహవాసానికి దూరం అవుతున్నావు అంటే ఆటోమేటిక్ అర్థం చేసుకోవాల్సిందంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్లాన్ ఆఫ్ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఒక ఆత్మీయమైన కుటుంబంలో పెట్టినాడు. ఒకరి కోసము ఒకరు బ్రతకడానికి దేవుడు మనల్ని పెట్టింటున్నాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. వాక్యం ఎంత ఇంపార్టెంటో సహవాసం కూడా అంతే ఇంపార్టెంట్. సాతాను పెద్ద పవర్ఫుల్ కాదు, కల్పిటెల్లింది. కానీ మనం ఏమంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సాతానుడు ఓడిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతానుడి వయసు 6000 సంవత్సరాలు. బైబిల్ ప్రకారం చూస్తే 6000 సంవత్సరాలు. మన వయసు ఎంత? 30, 20 అంతే ఉన్నాడు. వాడు హీజ్ అ మిలిటరీ జీనియస్. వాడు సంవత్సరాల నుంచి వాడు ప్లాన్స్ చేసింది. ప్రతి మనిషి ఈయన నేచర్ ఏంది తెలుసు, చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన ఎట్లా అని తెలుసు, వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు మనం తెలియదు, మనకు వాడు కనపడటం లేదు, కానీ వాడికి మనం బాగా అనిపిస్తున్నాం. రోజు ఈయన ఏం పని చేస్తాడు, ఆయన ఏం పని చేస్తాడు, ఆయన ఏం పని చేస్తాడు, నేనేం పని, అన్నీ గమనించుకుంటుంటాడు వాడు. అవకాశం కోసము ఎదురు చూస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని వదిలిపెట్టకండి, సహవాసాన్ని వదిలిపెట్టకండి. హల్లెలూయా. దిస్ ఈస్ ది ఫస్ట్ డే అండ్ ప్రార్థన చేస్తుండండి దట్ దిస్ సిరీస్ విల్ బి ఎ వండర్ఫుల్ థింగ్.